హరికృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. ఇది వీకెండ్ ఏం కాదు, సార్ వాళ్ళ స్కూల్ మానేశారనమాట. అంటే హెల్త్ ఈ పేరు చెప్పి మానేయడం అసలు ఉండదు, బట్ ఏంటో గత కొన్నాళ్ళ నుంచి పెయిన్ అంటున్నాడు. ఎందుకు అది నొప్పి ఎగ్జాక్ట్లీ తిన్నాక వస్తుందా? స్కూల్ యూనిఫామ్ మార్చారండి, అది ఎంత చెత్తలా ఉందంటే ఇది వరకు మామూలు దాని పేరు బెల్ట్ పెట్టుకునే షార్ట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అది ఉండేది. ఇప్పుడు ఫుల్ ఎలాస్టిక్ వేసరికి వీడు ఎలాస్టిక్ పెయిన్ అంటున్నాడు. ఏమో అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ. వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. రోజు గడిపినప్పుడు అంటున్నావు కదా అర్జున, లేబా నా కాళ్ళకి వచ్చానబ్బా. సో ఇప్పుడు స్కూల్ మానేశాడు కాబట్టి దానికి సరిపడా కొంచెం ఏదైనా రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళకి వీక్లీ మొత్తం ఏమైందో మెయిల్ పంపిస్తారనమాట. కనీసం ఒక 2 సబ్జెక్ట్స్ అయినా రివిజన్ చేయించి కూర్చోబెడదాం అనుకుంటున్నా. లేకపోతే మార్నింగ్ ఒకటే ఒట్టేయించుకున్నాను అనమాట, నువ్వు టీవీ చూడంటేనే స్కూల్ మానిపిస్తా, లేకపోతే పంపించేస్తానని చెప్పాను. సో కొంచెం రివిజన్ చేపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు సిలబస్ పెరుగుతుంది. వీటి 3rd స్టాండర్డ్. ఇప్పుడు హిందీ తెలుగు మెయిన్గా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. అండ్ వీటికి మ్యాథ్స్ చాలా ఇష్టము. సో అబాకస్ ఎప్పటి నుంచో మంచి ట్యూటర్ దొరికితే బాగుందని వెయిట్ చేసి వివి అబాకస్ అని ఒకళ్ళు నాకు పరిచయం అయ్యారనమాట, నా ఫ్రెండ్ త్రూ. వాళ్ళ బాబు 7 years. సో వాళ్ళ బాబు జాయిన్ అయ్యాక అర్జున్ కూడా జాయిన్ చేశాను. బాగా చేస్తున్నాడు, ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. ఆన్లైన్ క్లాస్ అయినా సరే చాలా బాగా చెప్తున్నారు. అంటే కిడ్కి క్లియర్గా అర్థమయ్యేలాగా వాళ్ళు టూల్ ఎలా యూస్ చేస్తున్నారు అన్ని చాలా కేర్ఫుల్గా చూసి మంచిగా చెప్తున్నారు అనమాట. సో కాన్సన్ట్రేషన్ పెరగడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మెమరీ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ఏజ్ గ్రూప్ మాత్రం 7 to 13 years. సో ఇండియా, యూఎస్ఏ, కెనడా అన్ని బ్యాచెస్ ఉంటాయి అనమాట. అవైలబుల్ బ్యాచ్లో మన జాయిన్ చేపిస్తారు వాళ్ళు. సో నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో బాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు బాగా మంచి కేర్ తీసుకొని చెప్తున్నారు. వీడు చాలా క్విక్గా క్యాచ్ చేస్తున్నాడు అనమాట. బైదవే వాళ్ళకి నర్సరాబాద్లో అయితే ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇందాక బుక్ మీద చూపించాను కదా, అది అడ్రస్. బట్ ఆన్లైన్లో అయితే మన కిడ్ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ ఏజ్ బట్టి లెవెల్ బట్టి వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు ఏ టైమింగ్ అనేది. సో ఇక్కడైతే మ్యాథ్ అది అయిపోయింది. ఒక్క పేజ్ ఎక్కువ హోంవర్క్ ఉండదు, ఒక పేజ్ ఉంటుంది. తర్వాత క్లాస్లో న్యూ థింగ్స్ అని చెప్పినప్పుడు మళ్ళీ దాని రివిజన్ ఉంటుంది. అది అయిపోయాక తెలుగు కూడా రాయిస్తున్నాను. లైక్ ఏంటంటే వీడిని కొంచెం సరదాగా మోటివేట్ చేస్తే మంచిగా వింటాడు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ అన్నాను కదా, లైక్ మన బౌండరీస్ మనం సెట్ చేసుకొని సున్నితంగా చెప్పడమే నా పద్ధతి. సో ఎక్కువ బర్డెన్ అవ్వకుండా, ఇప్పుడు 3rd స్టాండర్డ్ కాబట్టి రెగ్యులర్గా కొంచెం లాంగ్వేజెస్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సో వాడు అది చేస్తూ ఉన్నాడు. నేను క్విక్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట. అండ్ ఇవాళ ఒక సీరం చెప్తాను మీకు, ట్రాన్సిలైక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం అని. సో ఇదేంటంటే ది డర్మాకో వాళ్ళది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే పవర్ ఆఫ్ 2 సీరమ్స్ ఉండడం వల్ల మనకి సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. 3% ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ అండ్ 10% యాజిలైక్ యాసిడ్ ఉంది. ఈ ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ మనకి హైపర్ పిగ్మెంటేషన్ని అండ్ మెలస్మాని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ 10% యాజిలిక్ యాసిడ్ వచ్చేసి మనకి యాక్ని మినిమైజ్ చేసి యాక్ని మార్క్స్ని, రెడ్నెస్ని తగ్గిస్తుంది. మీకు ఇలాంటి కన్సర్న్స్ ఉంటే ట్రై చేసి చూడండి. ఈ విధంగా 2 pumps తీసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి, అది ఇంకిపోయే వరకు అనమాట. దీస్ ఆర్ డిజైన్ బై డెర్మటాలజిస్ట్ అనమాట, సేఫ్ అండ్ ఎఫెక్టివ్. మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకుని ట్రై చేయండి. అండ్ ఇలా ఇంగ్రీడియంట్స్ నేమ్స్ సెర్చ్ చేసి తెలుసుకోండి అవి ఎందుకు యూజ్ అవుతాయి, అసలు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి. యూ కెన్ సీ చీక్ బోన్ మీద కానీ నోస్ దగ్గర చిన్న షైన్ కూడా ఉంటుంది. అండ్ సీరం అయిపోయాక తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నేను ప్రోడక్ట్ ఫుల్గా డబ్బా దులిపి వాడతాను అనమాట. సో ఇలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే ఇలా యాసిడ్స్ అవి వాడేమో తప్పకుండా, అంటే మామూలుగా కూడా రాసుకోవాలి, ఇలాంటివి యూస్ చేసినప్పుడు పక్కాగా మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బయటకు వెళ్ళే 15 minutes ముందు. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ ది డర్మాకో ఫేవరెట్ 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. ఇది 6 hours వరకు ప్రొడక్షన్ ఇస్తుందని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నేను చిన్న పిక్చర్ పెడుతున్నాను చూడండి. సో ఈ విధంగా తీసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవడమే. యాజ్ అ సైడ్ ఇది లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్, 6 hours వరకు ప్రొడక్షన్ ఇస్తుంది. ఇలా లాంగ్ డే బయటికి వెళ్తున్నామంటే తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా, సో ఏ సీజన్లో ఉన్నా మనకి ఈజీగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ కమ్స్ విత్ SPF 50 PA++++. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి మనకి UVB రేస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వైట్ కాస్ట్ అయితే అస్సలు ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా బ్లెండ్ అయిపోయిందో స్కిన్లోకి. అండ్ సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ మీద, మనకేదో హెవీగా క్రీమ్ రాసేసుకున్న ఫీలింగ్ ఉండదు. అండ్ ఆల్సో హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ప్లంప్గా ఉంటుంది. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ ది డెమోకో వెబ్సైట్లో కొనేటప్పుడు నా కోడ్ యూస్ చేయండి, వాస్పిటా 2024 అని. ఇక్కడ కోడ్ మెన్షన్ చేస్తున్నాను, మీకు స్ట్రైట్ అవే 20% ఆఫ్ వస్తుంది. అండ్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. నేను ఆల్ అవైలబుల్ లింక్స్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ డెమోకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ చదివిస్తున్నారు అలాంగ్ విత్ భూమి.
సో ఆ ఇనిషియేటివ్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ కొని మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇవాళ కొన్ని రీల్స్ షూట్ చేయాలని ప్లాన్ ఉంది. ఎంతవరకు అవుతుందో తెలియదు, బికాస్ ఇంట్లో ఉన్నాడు కదా అర్జున్. అండ్ ఆల్సో ఆదిత్య కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు వాడు 12:40 to 1 మధ్యలో ఆదిత్య కూడా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. నేను అర్జున్ ఇంత ఆదిత్య ఏజ్లో ఉన్నప్పుడు వాడికి నిజంగా చాలా నేర్పించేదాన్ని ఇంట్లో కూడా, లైక్ యాక్టివిటీస్ చేయించడము. స్ట్రైట్గా చెప్తాను, ఇప్పుడు వాడికి నేను అంత కూర్చోబెట్టేసి అంత పిచ్చి పిచ్చిగా నేర్పించట్లే. ఇది చాలామందికి జరుగుతుంది. ఫస్ట్ కిడ్కి మనం ఎంత ఆత్రంగా అని నేర్పించాలనుకుంటామో, సెకండ్ కిడ్ వచ్చేసరికి ముందు టైం ఉండదు, మైండ్ కూడా క్లమ్జీగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళు తెలియకుండా చాలా బాగా నేర్చుకుంటారు చాలా విషయాలు, అంటే పెద్దవాళ్ళతో కలిసి. మన యాబ్సెన్స్లో అయితే మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఈ పెద్ద కిడ్ ఎవరైతే ఎల్డర్ వన్ ఉన్నాడో వాళ్ళు చెప్తా ఉన్న విషయాలు చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తాడు. అండ్ ఇంకొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుందేమో నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఆదిత్యకి మేము సెలెక్ట్ చేసిన స్కూల్ అయితే అమేజింగ్గా ఉంది. వాళ్ళ టీచింగ్ అప్రోచ్ కూడా డిఫరెంట్ అనమాట. రోజు మాకు ఆ రోజు వాళ్ళు ఏం చేశారనేది చిన్న పిక్చర్స్ ఆర్ వీడియో బైట్స్ పెడతారు. దాని త్రూ మాకు అర్థమవుతుంది అనమాట. మిగిలినంతా సెషన్ వాళ్ళ ఎలా ఉంటుంది టైం టేబుల్ అలా ఫాలో అయిపోతారు. ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి, ఆ రోజు వాడు ఏం చేశాడు అనేది మాకు మధ్యాహ్నం కల్లా పెడతారు. నాకు ఆ మామ్ గిల్ట్ లేదు, ఏజ్కి వాడు మంచి యాక్టివిటీస్ చేస్తాడు. అండ్ ఇంట్లో చిన్న చిన్న మేము చేయించుకుంటున్నాను. నా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. మీ మెడిసిన్ పేరేంటి? ఇంకోటి ఏంటి? కాసికా అంత చెప్తున్నాడు. అయితే జస్టిషియా చెప్పు. ఇదేంటి ఇంకోటి? ఈ పికాక్ పైన ఉందా? జస్టిషియా చూడు, చదువుకో. జస్టిషియా ఏం రాసింది డైరెక్ట్ గా హోమియో. నీకెందుకు? ఆర్సనికల్ కదా. ఎకోనైట్ బ్రయోనియా ఫర్ కాఫ్ అండ్ కోల్డ్. హాస్నికల్ అన్నాడు. వీడు హోమియో డాక్టర్ అయిపోయేలా ఉన్నాడు. అన్ని పేర్లు చెప్పేస్తున్నాడు అనమాట. అంటే డాడీ ఇపికా వేస్తాను రా ఇలా మాట్లాడతారు. వేసినప్పుడు అవి గుర్తుపెట్టేసుకుని రిపీట్ చేస్తున్నాడు. నిన్న ఆ రోజు నైబర్ ఒక పాప వచ్చింది. ఆవిడ నేను ఒక 15-20 minutes మాట్లాడుకుని ఉంటాము. ఫస్ట్ టైం పరిచయం అనమాట. ఆ పాప పేరు ఆవిడ పిలిచారు. మాకు నేను గమనించలే, వాడు గమనించి ఆ పాప పేరు పెట్టి పిలుస్తున్నాడు. సో ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తారనిపించింది. అండ్ ఇక్కడ ఇద్దరు కలిసి అక్కడ నట్టు పోయిందనమాట. దానికి ఇంకోటి ఏదో సెట్ అయ్యేది పెట్టాము, దాంతో ఆడుతున్నారు. సో యాజ్ అ సైడ్ ఇలా ప్రాక్టికల్గా పెద్దోడు ఏదైనా చేస్తే చూసి నేర్చుకోవడం ఇలా చాలా ఈజీగా వాళ్ళు ఇదైపోతారు, లైక్ క్యారీ అయిపోతారు. అండ్ అర్జున్కి ఆర్ట్స్ మొన్న ఒక సెషన్ అయిందనమాట. వాడు ఏమడిగాడంటే, అమ్మ నేను చేస్తాను కొంచెం వీడియో చేస్తావా అని అడిగాడు. అసలు ఇప్పుడు నేను బతిమలాడతా, అర్జున్ కొంచెం ఉంటావా ఏదన్నా మంచిగా చూపిద్దాము ఏమన్నా మాట్లాడదాం అంటే, ఈసారి వాడు అమ్మ నేను చేస్తాను, నీవి ఇంపార్టెంట్ స్టఫ్ అంతా అయిపోయాక వీడియో లాస్ట్లో నాకు ఇది పెడతావా అని అడిగాడు. అయ్యో అదేంట్రా వీడియో లాస్ట్లో, ఎందుకంటే లేదు నీది ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది కదా అదంతా ఫస్ట్ పోస్ట్ చేసి లాస్ట్లో వీడియో చివరి నాకు పెట్టవా ప్లీజ్ అని అడిగాడు. అంత జాలీగా అడిగాడు. లేదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా బాగుంటుంది కదా క్రాఫ్ట్ చేయడం అని. ఇవి బుక్ మార్క్స్ మొన్న ఇంటర్ హౌస్ కాంపిటీషన్లో చేశాడంట. సో అదే సేమ్ చేసి చూపిస్తానని ఇలా చూపిస్తున్నాడు. సో పేపర్లా కట్ చేసి అలా ఫోల్డ్ చేయాలని ట్యూటోరియల్స్లో అలా చెప్తారు. అలా క్లియర్గా పాయింట్ చేస్తూ చెప్తున్నాడు. ఇలా వాడేం మాట్లాడలేదు అక్కడ, నేను వాయిస్ ఓవర్లో చెప్తాను నువ్వు చెయ్యి చాలు చూస్తేనే అర్థమైపోతుంది అని చెప్పాను అనమాట. బట్ చాలా ఈజీగా చేసేసాడు. ఇలా పెట్టి ఇంకోండి ఇది లోపలికి ఇన్సైడ్ పెట్టాలి అని ఇలాగా చేతితో గైడ్ చేస్తున్నాడు. ఎంత చక్కగా చేశాడు ఫాస్ట్గా. కాకపోతే నేను ఎవరో A4 షీట్లు మాత్రం వేస్ట్ చేయకు ప్లీజ్, ఏమైనా పాతవి యూజ్ అయినవి ఏమైనా ఇస్తానని చెప్తున్నాను అనమాట. వీళ్ళకి స్కూల్స్లో క్లబ్స్ ఉంటాయి, ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అని, ఇలా మన మ్యాథ్స్ సంబంధించి అలాగా. సో ఏదైతే ఇంట్లో ఆల్రెడీ యాక్టివిటీస్ చేస్తాడో అవి కాకుండా మిగతావి అక్కడ చూస్ చేసుకుంటాము ప్రతి సంవత్సరము. సో ఇలా ఆర్ట్స్ అయితే ఏదో ఒకటి ఇంటర్ హౌస్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తాడు. సో ఇలా యూజ్ చేయొచ్చు బుక్ మార్క్ని అన్నీ చెప్తున్నాడు. బుక్ మార్క్ జస్ట్ లైక్ దిస్ వన్ వాట్ ఐ మేడ్ బిఫోర్ and I kept the tail and sticked it to the wall. So it's like a hanger, okay? Like it will hang all of my bookmarks. And also I made multiple of them. So okay. బాగుందిరా. సో అన్ని బుక్స్ చదవాలి నువ్వు, అన్ని బుక్ మార్క్స్ వాడాలంటే. గాట్ ఇట్? స్కూల్లో చేసావు అవన్నీ? నైస్.
సో జస్ట్ అలా రెస్ట్ అవుదామంటే చిన్నబాబు గారికి కొంచెం ఉల్టీ అయిపోయింది అనమాట, వామిటింగ్ లాగా. అర్జున్ని బ్యాడ్మింటన్ దింపొచ్చాం. ఆదిత్య చెప్పు ఏమైంది నీకు? ఆదిత్య ఏమైందమ్మా? ఎన్ని? 3 దగ్గుస్ వచ్చాయా? ఏం చేసావు అప్పుడు? అన్నావా? అమ్మ ఏం చేసింది మరి? అమ్మ ఏం చేశాను? ఇలా చెప్పు, ఫోన్లో చూసి చెప్పు. అటు ఏం చేసిందమ్మా? క్లీన్ చేసిందా? క్రీమ్ రాసానా? అవునా? ఐ ఓకే నౌ? ఐ ఫీలింగ్ బెటర్? బచ్చు గుడ్ బాయ్ బజ్జు నాన్న. జో 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 జో. ఎలా వేసి ఎలా క్లోజ్ చేసుకుంటూ బచ్చు బచ్చు కొంచెం బచ్చు. సో లంచ్ అయ్యాక అసలు పడుకోబెట్టకూడదు అనుకున్నాను అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నాడు. అర్జున్ని బ్యాడ్మింటన్ తింపేసి వచ్చేసాము. అప్పుడు వామిటింగ్ అయిపోయింది పాపం. తర్వాత అలిసిపోయి కళ్ళల్లో ఎంత నీరసంగా అనిపించిందో. ఇంకా చిన్న వామ్ వాటర్ ఒకటే తాగాడు, ఇంకేమీ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు వాడే పడుకున్నాడు. అసలు నేను ఏం ట్రై చేయలేదు, తలడమే వాలిపోయాడు అనమాట. అయ్యో అనిపించింది. బట్ కొంచెం ఫ్లమ్ అది క్లియర్ అయిపోయింది. కొంచెం ఈవినింగ్కి సెట్ అవుతాడేమో చూడాలి. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ చాలా ఘోరంగా ఉంది మాది. ఇలా మూతలు లేకుండా ఏమైనా పెట్టడము అండ్ ఆల్సో ఏమైనా స్పిల్ అవ్వడము. ఒక కారం ప్యాకెట్ అయితే చిన్నగా ఎలానో ఉఫ్ఫని ఉత్తే మనకి ఎలాగ జల్లుతాం అలాగా అయింది లోపల. ఇంకా బద్దగిస్తున్నాం ఆ రోజు. ఇంకా ఇంట్లో కూడా చాలా వర్క్ ఏం లేదనమాట. సో తను అడిగితే మా హెల్ప్ చేసింది, మొత్తం క్లీన్ చేసేసాం అనమాట. ఫస్ట్ అద్దాలు తీసి బయట పెట్టి అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు కడగాలి ఎప్పుడు ఫ్రిడ్జ్. అది గుర్తుపెట్టుకోండి. చల్లగా అద్దం తీసి వెంటనే నీళ్ళు పోస్తే బ్రేక్ అయిపోతాయి. సో అవన్నీ బయట పెట్టించి లోపల డోర్ మీద కూడా చాలా ఫంగస్ అది ఫామ్ అవుతుంది. నేను అందుకనే చిన్న బ్రష్తో పైన క్లీన్ చేస్తున్నాను, తన కింద క్లీన్ చేస్తుంది. ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా ఎన్నాళ్ళ తర్వాత నేను చేస్తున్నాను. అండ్ ఆర్గనైజర్స్ కూడా ఉన్నవి మళ్ళీ కూడా రీఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. సో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాము. అబౌట్ టు స్లీప్. మోనా సినిమా చూసాం కొంచెం కదా అర్జున్? ఏది నీ షర్ట్ ఏది? బట్టలు మడత పెట్టడం అర్జున్కి రాదంట. చిన్నప్పుడు ఎంత ఏజ్ తెలుసా నీకు? అప్పుడు 4 years అర్జున్. ఎంత చక్కగా మడత పెట్టేవాడు. మీరు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చూసిన అర్జున్ ఇప్పుడు సేమ్ అర్జున్ కాదండి, చాలా మారిపోయాడు. నిన్నే మారిపోయావు కదా చాలా. నేను కంటే సరిపోదు. అప్పుడు నీ వీడియోలు నీకే చూపిస్తా, అర్జున్ అప్పట్లో నువ్వు ఇలా చేసేవాడివి అలా చేసేవాడు అని. చక్కగా బల్ల మీద కూర్చోబెట్టి మడత ట్రై చేశాడండి. నైట్ వేర్ కూడా ట్రై చేసి మడతపెట్టు. ఈ ఇది ఇందాక వేసుకొచ్చిన బట్టలు ఒకసారి వేసుకున్నవి హ్యాంగ్ అర్జున్ సరిగ్గా పెట్టు. నీకు ఫోల్డ్ చేయడం వచ్చా నాకు తెలిసి పెట్టు. అండ్ చాలామంది మీ పిల్లల్ని కొడతారా, స్ట్రిక్ట్గా ఉంటారా అంటారు. దబదబా బాధేసి చెత్త కొట్టేసేలా ఏమి ఉండదు కానీ, బట్ అస్సలు కొట్టను అని కూడా కాదు. వీడేంటి జస్ట్ ఇలా మనం భుజం మీద అన్నా సరే దాన్ని కూడా హిట్ మీ అంత రాద్ధాంతం చేస్తాడు. ఈ కాలం పిల్లలకి అది ఎక్కువ కదా. అంటే మనం చిన్న చేమ చిట్టుకుమన్నట్టు కూడా ఏమి చేయకూడదు. సో అంత గారభం కాదు, అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయం తెప్పించేలాగా కొంచెం ఆ ఫియర్ ఉంటుంది చూసారా, అది ఉండేలాగా చూసుకుంటాను అంతే. ఊరికే ప్రతి చిన్నదానికి ఏం కొట్టను అసలు నేను. బట్ ఏంటంటే భయం అయితే పెట్టుకుంటాం. ఇంకోండి ఇప్పుడు ఆ జస్ట్లో పడేస్తున్నాడు. ఎంత కష్టమవుతుందో వాళ్ళ కబోర్డ్ని మళ్ళీ చేసి. మూడు బాగున్నప్పుడు జాలి చూపించి అయ్యో అమ్మ సారీ అమ్మ ఇలా చేసాను అంటాడు. బట్ ఇలా ఆల్రెడీ కొంచెం నాటీగా ఉన్నప్పుడు కంట్రోల్ అవ్వరు కదా. సో ఇంకోటి వాడు తీసి ట్రై చేసి అన్ని కింద పడేశాడు. ఆల్రెడీ అది చాలా చెత్తకొప్పలాగా అయిపోతుంది కబోర్డ్. ఇంకా పాతవి తీసి కొత్తవి పెట్టి ఏంటంటో చేస్తున్నాను. సగం టైం వీటికి అయిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే 2 విషయాలు ఇలా పాడు చేసినప్పుడు వెంటనే చేయించడం, ఆర్ఎల్స్ కలిసి ఆర్గనైజ్ చేయడం. అంటే వాడితో పాటు కలిసి సర్దుతాము. సో అప్పుడు ఏంటంటే వాడికి ఎఫర్ట్ పెడతాడు కాబట్టి బాగా చూసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుందని నా ఉద్దేశం అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ అసిస్ట్ చేయాల్సిన విషయాలు తగ్గిపోవాలి. లైక్ యూనిఫామ్ వాళ్ళ నెక్స్ట్ రోజుకి రెడీ చేసుకోవడము, సాక్స్ రెడీ పెట్టుకోవడము, పీరియడ్ డైరీ బట్టి మనం ఏమేమి సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి వాళ్ళు చూసుకోవాలి. నేను అసలు ఏమీ హెల్ప్ చేయను ఇలాంటి వాటికి. బికాజ్ అవి వాడికి తెలియాలి. హెల్ప్ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ హెల్ప్ తీసుకుంటూనే ఉంటారు. సో మనం హెల్ప్ ఎప్పుడైతే చేయడం మానేస్తామో అప్పుడే వాళ్ళకి అవి
డిసిప్లిన్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. వీ కెన్ గివ్ రిమైండర్స్, ఇది చూసుకో ఇది ఉందా అంతే రిమైండర్స్, బట్ వెళ్ళి మనం ఫిజికల్గా వెళ్ళి ఇది ఏదో డైరెక్ట్ హెల్ప్ అయితే చేయడం మానేశాను. లైక్ బాత్ అవి వాళ్ళంతా వాళ్ళు ఎలా చేస్తారు అలాగే ఇవి కూడా వీ కెన్ అసిస్ట్ సమ్ టైమ్స్, బట్ 24 hours వాళ్ళ వెనకాల హెల్ప్ చేస్తే మాత్రం అనవసరం, అదే వాళ్ళని పాడు చేస్తాను నా ఫీలింగ్. సో ఇవి ఫ్యూ థింగ్స్ నేను అర్జున్ విషయంలో ఫాలో అయ్యేవి. ఎప్పుడు ఆదిత్య కోసం చెప్తున్నాను తప్ప అర్జున్ కోసం ఈ మధ్యన టాపిక్ మాట్లాడట్లేదు అనుకున్నాం కదా, అందుకని చెప్తున్నాను. సో మేము అక్కడ డిన్నర్ చేసాము బర్త్డేలో. ఆదిత్య కూడా లైట్గా సేమియా ఉప్మా తిన్నాడు అనమాట. ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఏది తింటుంది కొంచెం అని చెప్పి తిన్నాడు. మధ్యలో యాపిల్ అవి తింటున్నాడు. కఫ్ ఉంది కాబట్టి వాడికి ఏది తినగలిగితే అదే పెడుతున్నాం. ఇక్కడైతే నైట్ పిల్లలిద్దరు పడుకుండిపోయారు. మా హస్బెండ్ చిన్న ఆఫీస్ పార్టీకి వెళ్ళారనమాట. సో మొత్తం ఫేస్ క్లీన్ చేసుకొని ప్రశాంతంగా నా మీ టైం ఎంజాయ్ చేస్తున్నాను నిదానంగా. సో ఎంత లేట్ అయినా సరే నైట్ కొంచెం మేకప్ అని వేసుకుంటే తప్పకుండా రిమూవ్ చేయాలి. సన్ స్క్రీన్ రాసుకున్నా సరే నేను మొత్తం డబల్ క్లెన్సింగ్ చేసుకుంటాను. బికాస్ సన్ స్క్రీన్ మీద డస్ట్ అవి పార్టికల్స్ పోవాలంటే మనం డబల్ క్లెన్సింగ్ చేసుకుంటే స్కిన్ క్వాలిటీ ఇంకా బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. సో తర్వాత నా ప్రశాంతమైన 4-5 స్టెప్స్ స్కిన్ కేర్ రొటీన్ అది అయిపోయింది. డన్ విత్ ఆల్ జాబ్స్. అంత హాయిగా ఉంటుందో సైలెన్స్. సో చాలామంది అంటారు ముందు మామ్స్ మీరు ఎర్లీగా పడుకోండి, పిల్లలతో పడుకొని మార్నింగ్ లేస్తే పిల్లలతో పాటు అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్తారు కదా. కానీ ఒకటి రోజంతా నాయిస్ సౌండ్లు, లేకపోతే పిల్లలు సౌండ్లు, టీవీ సౌండ్లు, బయట చుట్టుపక్కల మన నాయిస్, నాకైతే ప్రత్యేకంగా ఈ నాయిస్ అంతా విని విని హెడేక్ అనమాట. ఎంత డెస్పరేట్గా ఉంటుందంటే నాకు అంతా షట్ డౌన్ అయిపోయాక అందరూ పడుకున్నాక కామ్గా ఉండాలి. అంటే ఆ సైలెన్స్ కోసం తప్పిస్తూ ఉంటుంది మైండ్ ప్రశాంతంగా. లిటరల్లీ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. బట్ నాకు ఇదే ప్రాబ్లం అయిందనమాట. అంటే నేనేం గమనించాను అంటే కొన్నాళ్ళుగా ఈ కామ్నెస్ కోసం అలా వెయిట్ చేసి రాత్రి మనం ఫోన్ చూస్తాం ఆబ్వియస్గా. అండ్ మా బతికే ఫోన్లో ఏదో ఒకటి ఎడిట్ చేస్తూ మధ్యలో ఇన్స్టాగ్ కానీ లేకపోతే యూట్యూబ్లో నేను చూస్తున్నాను అనుకోండి, ఆ ఒకదాని తర్వాత ఒకటి రావడం, ఇది నాకు కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అయిపోయింది. సో ఎందుకు అలసిపోతున్నాం అని చెప్పడానికి మన దగ్గర రీజన్ ఉండదు అనమాట, అలా అలసిపోతాము. సో నాకు ఏంటంటే డైవర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎక్కువ స్కిన్ కేర్, నేను చాలా లీజర్గా పిల్లలంతా పడుకున్నాక ఎక్కువ స్కిన్ కేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. డబుల్ క్లెన్సింగ్ చేసుకొని మీకు ఇందాక చూపించాను కదా. సో ఎవరు లేచారని చూస్తున్నాను. సో డబుల్ క్లెన్సింగ్ మళ్ళీ నెమ్మదిగా సీరం రాసుకొని, అంటే ఆ మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వాకింగ్కి వెళ్తాను, బట్ వాన పడుతుంది కాబట్టి మళ్ళీ అది అయిపోయిందనమాట. డుమ్మా కొట్టేసాం వాకింగ్కి, నైట్ టైం వాకింగ్. ఇంకా అలా నేను మూవీస్ చూడడానికి కూడా ఎక్కువ ఇష్టపడినాను, ఎందుకంటే ఇంటరప్ట్ అయితే నాకు చిరాకు అనమాట. ఫుల్గా ఎలాబరేట్గా చూసేయాలి, బట్ మరీ లేట్ నైట్ అయిపోతుంది. మనం 11కి మూవీ స్టార్ట్ చేసినా మన పెద్ద సినిమాలు, సో అలా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అనమాట. అలా అనమాట. అండ్ నాకు బుక్ రీడింగ్ చాలా తక్కువ, నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. చాలా ఐ ఫీల్ సో బ్యాడ్ అనమాట, అయ్యో చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సిందని. బట్ ఇప్పటికి కూడా లేట్ కాదు అని ట్రై చేస్తూ ఉంటాను. బట్ అది మంచి స్ట్రాంగ్ హ్యాబిట్. అంటే ఎలా చెప్పను, ఇలానే ఇప్పుడు ఎలా మనం రీల్స్ అవి చూడలేకుండా ఎలా ఉండలేకపోతున్నాం, అలా బుక్ చదవలేకుండానే ఉండలేను అనే రోజు నా జీవితంలో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. సో ఇది ఇషినా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయ్యానండి. పేరెంటింగ్ కోచెస్ అలా అంటారు కదా. సో పేరెంటింగ్ కోసం వాళ్ళు సర్టిఫైడ్ పీపుల్ అనమాట. ఇలా చాలామంది నేను ఫాలో అవుతాను. సో తన కంటెంట్ చూసేదాన్ని. రీసెంట్గా వాళ్ళు ఇలా బుక్ లాంచ్ చేశారు. మనకు బేసిక్గా జెంటిల్ పేరెంటింగ్ కానీ కాన్షియస్ పేరెంటింగ్ వీటి కోసం ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి, మనకు కొంచెం మోటివేషన్ కావాలి కదా. సో అలాంటి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మంచిగా బాగా రిలేటబుల్గా అర్థమయ్యేలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఇది ఒక మంచి బుక్, నో డ్రామా డిసిప్లిన్ అని చెప్పి. లాంగ్ బ్యాక్ నేను ఒక బ్లాగర్ దగ్గర చూసే తీసుకున్నాను, ఫుల్గా చదవలేదు, బట్ ఇది ఆడియో బుక్ కూడా ఉంటుంది. సో ఈ బుక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, అర్థం చేసుకోవడానికి కూడా. అండ్ యాజ్ ఎ సెడ్, నేను ఎప్పుడో ఒకసారి బ్లాగ్లో చెప్పాను, మదర్స్ ఇప్పుడు ఆబ్వియస్గా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు బ్లాగ్స్, 90% ఆడవాళ్ళే నా వ్యూవర్స్లో. సో మీరు మోటివేట్ అయిపోవడమే కాదు, మీ హస్బెండ్ని కూర్చోబెట్టి కూడా, సో మీరు పేరెంటింగ్ ఇద్దరు ఒకలాగా ఎలా చేద్దాం కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనం చాలా జెంటిల్గా, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ జెంటిల్ పేరెంటింగ్ రైట్. సో మనం మంచిగా స్వీట్గా ఉంటూ పిల్లల్ని నెమ్మదిగా మార్చుకోవాలి. అల్లరి చేసినా కూల్గా దాన్ని హ్యాండిల్ చేయాలనుకొని, ఫాదర్ వచ్చి సడన్గా వచ్చి ఫట్టమని కరెంట్ పోయి ఉంటుంది.
ఫాదర్ వచ్చి వచ్చి కొట్టేసి రెబల్గా బిహేవ్ చేయడము, లేకపోతే మదర్ కొంచెం హైపర్గా ఉండి ఫాదర్ సాఫ్ట్గా ఉండము. సో ఇది సెట్ అవ్వదు అనమాట. అప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు అవుట్పుట్ మనకు తెలీదు. సో ఇద్దరు అనుకొని కొంచెం మధ్యస్థంగా మీ ఇద్దరికి సూట్ అయ్యే పేరెంటింగ్ రూల్స్ కానీ ఆ సిస్టమ్ మీరే పెట్టుకోవాలి. కపుల్ పేరెంట్స్ అయ్యాక ఇంకా ఎక్కువ టైం వాళ్ళని ఎలాగ అనుకుంటున్నారు కొంచెం స్పెండ్ చేసి థింక్ చేసి పెట్టుకుంటే బెటర్ నా ఫీలింగ్. అప్పుడు మన పిల్లలు మన దగ్గర కాదు కదండి, ఎక్కువ బయట ఉంటారు. సో మనం మన కోసం కాదు, కొంచెం మంచి సొసైటీని బిల్డ్ చేయడానికి మంచి పిల్లల్ని తయారు చేయాలి. మన దగ్గర ఉంది పొద్దున్న వెళ్తే రాత్రి వస్తారు, ఈ ట్యూషన్లు స్టడీ అవర్స్ అవి పెరిగిపోతాయి తర్వాత. సో మీ కిడ్ మంచిగా ఉంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉంటే అక్కడ మంచిగా ఉంటుందని విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే నేను చదువుతున్నాను అనమాట. యాజ్ అ సెట్ నేను ఎక్కువ చదివేసే టైప్ కాదు, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ ట్రయింగ్ టు. బికాస్ మనకి ఎన్ని విషయాలు తెలిసినా సరే మరొక్కసారి గుర్తు చేసుకోవడము, అదేంటంటే రిమైండర్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఏ మనిషికైనా, ఎంత తెలివైన వాళ్ళకైనా, ఎంత గొప్ప వాళ్ళకైనా రిమైండర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా అది లేచి మూడో టైలోకి వెళ్ళిపోవాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇంకా 10,000 దూరంలో ఉన్నాను 5 lakhsకి. అలా 5 lakhs సాలిడ్ 500,000 నెంబర్ చూసుకోవాలని చాలా ఆశగా ఉంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.